నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు రకరకాల దేశాల కథలు చెప్తూ ఉంటారు. చైనా దేశం కథలని, రష్యా దేశం కథలని. అలాంటిది ఏదైనా ఒకటి చెప్పుకుందామా? హ్మ్. ప్రసిద్ధ చైనా జానపద కథలు ఆ! అందులో నుంచి చెప్దాం ఒకటి. పూర్వం చైనా దేశంలో అంటాక్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. ఈ అంటాక్ పరమ నిరుపేద. వాడికి ఏమీ లేదు. అమ్మ నాన్న కూడా లేరు. వాడికి 14, 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ వాకిట్లో ఒక పెద్ద దానిమ్మ చెట్టు ఉండేది. ఆ దానిమ్మ పళ్ళే వాడి జీవనాధారం. అంతకుముందు ఎట్టాగొట్టా ఉండేవాడు. బాగా ఇల్లుంది, ఒక పాకెట్లో ఒక దానిమ్మ చెట్టు. ఆ దానిమ్మ చెట్టుని పరమ జాగ్రత్తగా కాపాడి ఆ పళ్ళు అమ్ముకుని దాంతో జీవనం గడిపేవాడు. విరగ్గాసేది అది. చుట్టుపక్కల వాళ్ళు పువ్వు పిందా టైంలో కూడా దాని జోలికి రాకుండా పంచప్రాణాలు దాని మీద పెట్టి కాపాడుకునేవాడు. పువ్వులు లెక్క పెట్టుకునేవాడు, పిందెలు లెక్క పెట్టుకునేవాడు. అంత జాగ్రత్తగా ఉండేవాడు. అయితే వీడికి ఒక 20, 25 ఏళ్ళు ఉంటాయి ఈ టైంకి, ఈ కథ నాటికి. ఒకసారి ఏమైంది, ముందు రోజు చూశాడు, పళ్ళు బాగా అంతంతున్నవి. రాత్రికి రాత్రి 7, 8 పళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఎక్కడ మనిషి వచ్చిన ఆనవాళ్ళు అయితే లేదు, పళ్ళు మాత్రం లేవు. ఒక 2 రోజులు 3 రోజులు పగలల్లా కాపలా కాసాడు, ఏమీ అవ్వాలి. రాత్రిపూట ఏదో జరుగుతోందని రాత్రిపూట కాపలా కాసాడు. కాసేసరికల్లా ఒక రోజు 2 రోజులు నిద్రపోయాడు. పళ్ళు పోతున్నాయి, రోజుకి 7, 8, 7, 8 పళ్ళు చొప్పున. 4వ రోజు కనిపెట్టాడు ఒక నక్క. అది గోడ మీద నుంచి ఎగిరి పళ్ళు తెంపేసుకుంటుంది, తినేస్తుంది, పట్టుకుపోతుంది అక్కడి నుంచి. ఆ నక్కని పట్టుకున్నాడు, దాని తోక దొరికింది కానీ పారిపోయింది. 2వ రోజు ఏం చేశాడు, ఆ గోడ పక్కన తుమ్మ జిగురు పోసేసాడు. సాయంకాలం జిగురు బంక అంటారు కదా, అది పోసాడు. అది ఎగిరేటప్పుడు ఒక్క ఎగిరి గోడ మీద నుంచి చెట్టు మీదకి ఎగురుతుంది. మళ్ళీ అది గోడ దిగాలంటే గోడ కిందకే కాదు దూకాలి, అంతే కదా. అది ఇప్పుడు దూరం నుంచి ఒక్క ఎగిరి గోడ మీద ఎక్కుతోంది, కానీ దిగేటప్పుడు దూరం దూకదు, గోడ కిందకి దూకాలి. ఆ కింద పోసాడు. అదేం చేసింది, ఆ బంకలో దూకేసి పట్టేసుకున్నాడు. దొంగ మొహం, నా జీవనాధారం పాడు చేస్తావా, ఇన్ని రోజుల నుంచి తింటున్నావు, ఎన్ని తింటే నీ పొట్టకు సరిపోతుంది, నీ మొహం అండా అని నన్ను తిట్టేసరికి నక్కంది, వదిలే నన్ను వదిలిపెట్టు, పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, అందరి దొడ్లలోనూ పుల్లకాయలు, మీ ఇంట్లో ఈ దొడ్లోది ఒకటే, పెరట్లోది చక్కగా తీయగా ఉంది, అందుకే తినాలనిపించింది, అయినా నన్ను వదిలే, నీకు కావలసినంత డబ్బిస్తా. డబ్బేమిటి, నీకు రాజకుమార్తె నుంచి పెళ్లి చేయిస్తాను నేను అనేసరికి అంటాక ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నీ వల్ల అవుతుందా అన్నాడు. నా వల్ల అవ్వందే లేదండి, నా వల్ల అవ్వందే లేదు, ఏది కావాలంటే అది చేయిస్తా, కానీ నన్ను వదిలేసి రాజకుమార్తె నుంచి పెళ్లి చేయిస్తాను నీకు అనేసరికి సరే ఒట్టు వేయించుకున్నాడు, ఒట్టు ప్రమాణాలు అన్నీ చేయించుకున్నాడు. సరే అని వదిలిపెట్టాడు. అదేం చేసింది, ఆ నక్క వీడిని వదిలేసి దొరికిన మిగిలిన కింద తెంపేసిన దానిమ్మ పళ్ళన్నీ బొక్కేసి అప్పుడు పోయి రాజుగారింటికి వెళ్ళింది. నక్క ఎట్టా మాట్లాడుతున్నాను అడగండి, ఇది కథ. రాజుగారింటికి వెళ్ళి, ఏమండి మీ దగ్గర రత్నాలు అవి జల్లించే జల్లెళ్ళు ఉన్నాయట కదా, రత్నాలు జల్లించే జల్లెళ్ళు కావాలి, మా రాజుగారి దగ్గర బోళ్ళని రత్నాలు వైఢూర్యాలు ఉన్నాయి, జల్లెడు విరిగిపోయింది, ఇవ్వండి అంతే. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఏ రాజుగారు అని అడిగాడు. అంటాక్ మహారాజు అండి అని చెప్పింది. అంటాక్ మహారాజు గారికి రత్నాలు జల్లించే జల్లెడ కావాలి. సరే ఆ జల్లెడిచ్చారు. జల్లెడి చేత్తో పుచ్చుకొని వచ్చేసింది. మర్నాడు ఏం చేసింది, దానికి అడవిలో అన్ని చోట్ల ఈ రత్నాలు అవి బాగు చేసే దుకాణాలు అవన్నీ తెలుసు దానికి. అన్ని చోట్లకి వెళ్ళి తోక అంటించి సన్న రజనంతా అంటించి తీసుకొచ్చింది. రత్నాలు అవి బాగు చేసేటప్పుడు ఇలా ఇది పెడతారా, రవ్వగా రాలుతాయి ముక్కలు. అక్కడ దీన్ని కుచ్చు తోక పెడితే ఏమవుతుంది, తోకకు ఒక స్టాటిక్ కరెంట్ ఉంటుంది, ఇట్లా చిన్న నెరుసులు అంటుకుంటాయి. అవన్నీ పట్టుకొచ్చి ఈ జల్లెట్లో గాళ్ళు ఉంటాయి కదా, అక్కడ చోట చిట్టి ముక్కల్ని ఇరికించింది. వజ్రాలు, వైఢూర్యాలు, పచ్చలు, కెంపులు, నీలాలు, బోళ్ళలు, రంగులు అన్నీ ఇరికించింది. అంటే అన్ని రంగుల రాళ్ళు అందులో జల్లించారనమాట. 3వ రోజున పట్టుకెళ్ళి జల్లెడిచ్చేసింది. ఆ రాజుగారికి బోళ్ళంత మంది కూతుళ్ళు ఉన్నారు. ఇదేదో అంటాక్కనే ఒక మహారాజు ఉన్నాడని, ఆయనకి జల్లెడ కావాలని ఒక నక్కొచ్చిందని తెలుసు వాళ్ళకి. రాజుగారు కూతుళ్ళు ఉండగానే ఈయన అది జల్లెడ పుచ్చుకొని తీసుకుపోయేసరికి ఈ నక్క అక్కడ పట్టుకెళ్ళి అది ఆ జల్లెడ ఇచ్చేసరికల్లా రాజుగారు ఏం చేశాడు, ఆ జల్లెడిని అటు ఇటు తిప్పి ఇట్లా నేలకేసుకొట్టాడు.
ఏముందో చూడడానికి. మామూలుగా మనం ఏ పిండి జల్లిచ్చామో కింద కొడితే తెలుస్తుంది. జల జల రాలిపడ్డాయి అందులోంచి. ఏమిటి? కెంపులు, రత్నాలు, నీలాలు, పచ్చలు, చిట్టి ముక్కలు. రాజకుమార్తె అలా రంగులు రంగులుగా పొడి పడేసరికి హే అని ఆ పొడంతా ఇట్లా ఇట్లా చేతులతో పట్టుకుని మెరుపులు చూసుకుంటుంటే నక్కని అబ్బో మీకు ఇంత ఇష్టమని చెప్తే బస్తాల కొద్దీ తోలిచ్చేవాళ్ళంగా మరి మహారాజు గారికి చెప్పి అంటాక మహారాజు తోలిచ్చేవాడు మీకు. బస్తాల కొద్దీ ఇస్తారట. బస్తాల కొద్దీ ఇస్తాం కదా, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, మరకతాలు, మాణిక్యాలు అనేసరికి రాజుగారికి ఏమనిపించింది, మహారాజుకి ఈ అంటాక్ ఎవడో ఓ పిల్ల నుంచి వాడికి పెళ్లి చేసి వాడిని అల్లుడిని చేసుకుంటే అవన్నీ మనకే అంతే అని చెప్పి, ఏమేనక్క మీ అంటాక మహారాజుకి వయసు ఎంత ఉంటుంది అంది. ఎంతేమిటండి ఓ 10 ఏళ్ళు ఉండవు అంతే అనేసరికి ఈయన కూతుళ్ళ కేసు చూసి ఆఖరి పిల్లకి ఒక 16-17 ఏళ్ళు ఉంది. ఆ పై పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వాల, 2-3 ఉన్నారు. ఈ చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. సరే ఆఖరి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అనేసరికల్లా నువ్వు మధ్యలో మధ్యవర్తిత్వం చెయ్యి, మీ రాజుగారికి ఎట్లాగైనా మా పిల్లనిచ్చి పెళ్లి చేయాల్సిందేని అన్నాడు పెద్దరాజు. నక్కంది అట్లాగే అని చెప్పి పరిగెత్తుకుంటూ అంటాక దగ్గరికి వెళ్ళింది. రెడీ అయిపో, నీకు రాజుగారి చిన్నమ్మాయి నుంచి పెళ్లి చేసేందుకు ఏర్పాటు చేసి వచ్చాను అనేసరికల్లా అంటాక ఆశ్చర్యపడి, ఏమిటి పెళ్ళే బాగానే ఉంది కానీ నాదే పెళ్ళి అంటే ఎంత సన్నాహం, నా దగ్గర ఏముంది, దానిమ్మ చెట్టు తప్పిస్తే దిక్కులేదు నాకు, ఏం చేయాలంటే దానికి అంతాకి నేను చెప్తా కదా, నువ్వు బయలుదేరరా అని చెప్పి మర్నాడు పొద్దునే బయలుదేరేసింది. బయలుదేరాక ఏం చేసింది, రాజుగారు ఒక ఏరు దాటాక రాజుగారి కోట, ఆ ఏటికి ఉండుండి పొంగొస్తూ ఉంటుంది. ఏరు పొంగుతుంది, పైనుంచి నీళ్ళు వస్తాయన్నమాట. అదే నువ్వు ఏట్లో దిగుని మళ్ళోతు నీళ్ళలో నుంచోబెట్టి ఇప్పుడే వస్తానని రాజుగారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మీరు పెళ్ళన్నారు, ఆమె ఆఖరి పిల్లని చేసుకోవడానికి అంటాక మహారాజు ఒప్పుకున్నాడు, బయలుదేరి తీశాను, మీతో మాట్లాడతాడని నవరత్నాలు అవన్నీ బళ్ళకి ఎత్తిచ్చాడు బస్తాల కొద్దీను, మరి పెళ్ళికి సన్నాహం చేసుకున్నాడు. తీరా ఏరు దాటుతుంటే ఏరు కాస్త పొంగిపోయి రత్నాల బళ్ళన్నీ కొట్టుకుపోయాయి, రాజుగారి పెళ్లి బట్టలన్నీ పోయాయండి, ఆయన నీళ్లలో నుంచునున్నాడు, మరి ఏదైనా ఏర్పాటు చేయండి అనేసరికల్లా ఈ రాజుగారు ఏమంటాడు, కాబోయే అల్లుడిని తెచ్చుకోవద్దు, రత్నాలు ఏముంది బస్తాలు పోతే పోయినాయి మళ్ళీ ఉంటాయి వీళ్ళ దగ్గర అని చెప్పి ఏం చేశాడు, పెద్ద పెద్ద బళ్ళ నిండా బట్టలు నగలు అన్నీ వేసుకుని తీసుకొచ్చాడు. నీళ్లలో నుంచుని అంటే అక్కని బయటికి తెచ్చారు. చక్కగా పరివారం వచ్చి ఒళ్ళు తుడిచి మంచి బట్టలు తడిగి నగలు అవి ధరింపజేసి తీసుకుపోయారు. తీసుకెళ్ళాక సరే పెళ్లి చేసేశారు. పెళ్ళి అయిపోయాక పిల్లని పంపించద్దు, పెళ్ళి అయిపోయింది, అందరూ చాలా మెచ్చుకున్నారు. కుర్రాడు చక్కగా చాకులాగా ఉన్నాడు, బోల్డ్ ఆస్తిపరుడు, రాజు, రత్నాలు వజ్రాలు జల్లెలతో జల్లిస్తారని చెప్పుకున్నారు. సరే కథ అంతా అయిపోయింది. పెళ్లి తర్వాత ఇవ్వాల్సిన విందులు వినోదాలు కూడా జరిగిపోయినాయి. ఎవరు మీ చుట్టాలు రాలేదేమిటని అడగల రాజుగారు. నక్కేం చెప్పిందంటే వాళ్ళకి ఇలా వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిస్తే చాలామంది వాళ్ళ పిల్లల్ని చేసుకోమంటున్నారు, నేనే మాట్లాడి పెట్టాను కాబట్టి చుట్టాల పక్కాల గురించి అడగబాకండి, వాళ్ళు ఎవరైనా వస్తే తలకాయ నింపాలి. ఓహో మనకేం కావాలి, ఆ మంచి కుర్రాడు లట్టుగా పట్టేయాలి, పట్టేశాం అంతే. అక్కడి నుంచి పెళ్ళి అయిపోయింది, ముచ్చట్లన్నీ తీరాక ఇప్పుడు నక్కని పిలిచాడు అంటాకు. ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాలంటే మనకేముంది గతి ఎక్కడ అంటే, నువ్వేం కంగారు పడకు, నిన్ను బ్రహ్మాండమైన కోటలో స్థిరపరిచే పూచి నాది, దానిమ్మ చెట్టు మాత్రం నాకు వదిలేయాలి నువ్వు. ఓహో సరేనన్నాడు. అక్కడి నుంచి రాజుగారికి ఏం చెప్పింది, బయలుదేరి తీస్తే రాజుగారు మా రాజుగారు మీ పిల్లని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడని. రాజుగారు చక్కగా ఒక పెద్ద సైన్యాన్ని 100 మందిని ఇచ్చాడు, ఓ 25 మంది పని వాళ్ళని ఇచ్చాడు అమ్మాయికి సహాయం చేయటానికి. అక్కడి నుంచి 2-4 మేనాలు, బట్టిండా, నగలు, బట్టలు, పిల్ల చిన్నప్పటి నుంచి వాడుకునేవి, అమ్మాయి జవహరి అంతా ఉంటుంది కదా, బాల తొడుగు అవన్నీ సర్దిచ్చారు. వీళ్ళు పెద్దగా ఒంటెల మీద బయలుదేరారు. గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద సామాన్లు వేసుకుని మళ్ళీ పిల్లకి సంవత్సరానికి సరిపడా సరుకులు ఇస్తారట అక్కడ. అవన్నీ చూసుకునే శాస్త్రానికి అక్కడ బోళ్ళు లేవు, వీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. మేము చిన్నపిల్లకి ఏమి ఇచ్చారు అంటే చెప్పుకోవాలి. అదే ఇవన్నీ బయలుదేరాక ఇవి నక్క పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయింది. బాగా వెళ్తే ఒక వర్తకుల బిడారు వెళ్తుంది, ఒంటెల బిడారు. బిడారులో వాడిని కనపడి, బందిపోటు దొంగలు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసరికల్లా వర్తకుడు వెనక్కి తిరిగి చూస్తే ఈ అంటాక్ రాజుగారితో ఎంతమంది బయలుదేరారు, 100-200 మంది బయలుదేరారా, గుర్రాలు, లొట్టిపెట్లు, ఇన్ని రకాలు ఉన్నాయా, వాళ్ళందరూ వస్తుంటే దుమ్ము రేగదు. ఆ దుమ్ము చూసేసరికి వీడికి భయం వేసింది, అమ్మో బందిపోట్లే, ఏం చేయాలంటే ఒక ఉపాయం ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళలో ఎవరైనా ముందొచ్చి ఈ బిడారు ఎవరిది అని అడుగుతారు, నువ్వు అంటాక్ మహారాజు గారిదని చెప్పు, ఒంటెల బిడారు అంటాక్ మహారాజు గారిది, ఆ మాట చెప్తే నిన్ను వదిలేస్తారు
అంటాక్ మహారాజ్ అంటే బందిపోట్లకి గుండె టెర్రర్ ఓహో. అని చెప్పింది. సరే, ఇంకా ముందుకు పరిగెత్తింది. ఒక గొర్రెల బిడారు కనపడింది. ఒక 1000 గొర్రెల్ని కొంతమంది తోలుకుపోతున్నారు. వాళ్ళని కూడా బెదిరించింది. వెనక్కి తిరిగి చూడండి, బందిపోటు దొంగలు వచ్చేస్తున్నారు చెప్పేసరికల్లా హడిలిపోయారు. అయ్యో బాబాయ్, బందిపోట్లు వస్తే ఇంకేముంది, మమ్మల్ని చంపేశారంటే 1000 గొర్రెలు తోలుకుపోతారు. ఉమ్. ఇప్పుడు ఏం చేయాలన్నారు. ఏమి చేయక్కర్లా, ఈ బిడారు వచ్చి మిమ్మల్ని అడుగుతుంది, ఎవరు ఏమిటి అని వాళ్ళు అడుగుతారు. అంటాక్ మహారాజు గారివి గొర్రెలు అని చెప్పాలి మీరు. ఒంటెలు. గొర్రెలు, ఇది గొర్రెల బిడారు, మొదటిది ఒంటెలు, ఒంటెలు, ఆహా. ఇది గొర్రెల బిడారు అని చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక పల్లెటూరు, దాని నిండా ఆవులు మేకలు. ఉమ్. వాళ్ళని బెదిరించింది. ఇక అందరినీ ఇదే పని. వాళ్ళకి చెప్పింది, మీరు వీళ్ళు వస్తున్నారు, బందిపోట్లు వస్తున్నారు, ప్రాణాలు రక్షించుకోండి అంటే ఉనికిపోయారు జనం. అయ్యో అయ్యో, ఆవులన్నీ చూలు మీద ఉన్నాయి, మేకలన్నీ చూలు మీద ఉన్నాయి, అందరూ పసిపిల్లలు, మేము ఉన్నది 30 మందివే, 30 కుటుంబాలు, ఎటా కాపాడుకోవాలి, గొడ్లు వదిలేస్తే ఇంకా మాకేమీ లేదు, మాకు ఇదే ఉందంటే మీరేం భయపడద్దు, వచ్చిన వాళ్ళకి ఇది అంటాక్ మహారాజుదని చెప్పండి. ఈ గ్రామం అంటాక్ మహారాజుకు సంబంధించింది. మీరల్లా ఏం చేయాలి, ఈ గొడ్లను రేపొద్దున మిమ్మల్ని రక్షించినందుకు అంటాక్ మహారాజుకి పాలు పెరుగు నెయ్యి ఇద్దరు కానీ, అంతే, అంతకంటే ఏం లేదు. సరేనని అన్నారు వాళ్ళు కూడా. అక్కడి నుంచి ముందుకెళ్తే ఇవన్నీ దాటి వెళ్ళాక ఒక పురాతనమైన కోట ఒకటి ఉంది. ఆ పురాతన కోటలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అన్ని సమస్తమైన సదుపాయాలు ఉంటాయి. వాడు తన కోటకి దగ్గరలోకి సంచరించే మనుషుల్ని విరుచుకు తింటాడు, జంతువులు తింటాడు. మనుషుల దోలు సాధారణంగా రాళ్ళు, ఆ కోట దగ్గరికి ఎవరైనా వెళ్తే దొరికేస్తారు. ఈ నక్క పోయి వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పింది, పెద్దరాజు గారు 4 మంత్రవాదులను పిలిచాడు. వాళ్ళు బందిపోటు దొంగలతో కలిసి వస్తున్నారు, మధ్యదారంతా ఖాళీ చేసుకొచ్చేస్తారు, నీ దగ్గరికి వస్తారు, నిన్ను భూసైనం చేయించడానికే వస్తున్నారు వాళ్ళు అనేసరికి రాక్షసుడు తెల్లబోయాడు. అమ్మో, మంత్రవాదులే, చచ్చే భయం నాకు. మనుషులను అయితే విరుచుకు తినేస్తా, ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మంత్రవాదులంటే నాకు చాలా భయం. ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు. నేను నీకు సలహా చెప్తా, గాడిపోయి ఉంది కదా, పొయ్యిలో పడుకోను, కట్టెలు పరిచేస్తా, నువ్వు కనపడవు, వాళ్ళు వచ్చి చూస్తారు, ఇక్కడ నువ్వు లేవని వెళ్ళిపోతారు. నువ్వు కనపడితే నిన్ను భూసైనం చేయిస్తారు, భూస్థాపితం చేస్తారు. నువ్వు కనిపించకపోతే ఇంకేం చేస్తారు, ఏమీ చేయరు, నీ కోట సేఫ్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి కోటలో పట్టుకుపోయేది ఉంటుంది. మంత్రవాదులకి ఇవన్నీ ఎందుకు, వాళ్ళు గాల్లో నుంచే పుట్టించుకుంటారు అన్నీ కూడా. బందిపోట్లు వాకిట్లో నుంచుంటారు, వాళ్ళకి సహాయం వచ్చేవాళ్ళు. 4 మంత్రవాదులు లోపలికి వస్తారు, నువ్వు కనపడవు అని చెప్తే రాక్షసుడు ఏం చేశాడు, సరేనని గాడిపోయి, పెద్ద గాడిపోయి ఉంది వాడికి. ఒక దున్నపోతుని తెస్తే దున్నపోత మొత్తాన్ని వండుకుని తింటాడు వాడికి అది అలవాటు. ఓహో. పచ్చి తినే అలవాటు లేదు వాడికి. వాడు రోజు వారడి వంటకి చాలా పెద్ద గాడిపోయి, పెద్ద పెద్ద మూకుళ్ళు ఉన్నాయి. ఈ రాక్షసుడు పోయి అంత పెద్ద గాడిపోయిలోనూ పడుకున్నాడు. పడుకుంటే ఇదేం చేసింది, గాడిపోయి పైదాకా కట్టెలు పేర్చేసింది. వాడు లోపల పడుకున్నాడు. ఇదేం చేసింది, చల్లగా గాడిపోయి అంటించేసి దాని కింద పడుకున్నవాడు ఎట్లా లేచి వస్తాడు, అదే కదా, మొత్తం అంటుకుపోయి వాడు కాస్త అయిపోయాడు అర్పణం. కోట ఖాళీగా ఉంది. ఈ వచ్చే దారిలో అంటాక్ మహారాజుకి ఒంటెల బిడారు వాళ్ళు, అంటాక్ మహారాజు గారివి ఇవి అని చెప్పారు కదా, వాళ్ళు ఏం చేశారు, ఓ 4 ఒంటెలు ఇచ్చి అంటాక్ మహారాజు గారికి ఇవ్వండి అని పంపించారు. అంటాక్ మహారాజు ఎవరో వాళ్ళకి తెలియదు. ఈ బిడారుతో పోయి ఒక మన బందిపోట్ల బిడారు అని చెప్పారు కదా, దాని వెనకాల పడి 4 ఒంటెలు వచ్చినాయి. గొర్రెలు వాళ్ళు ఓ 100 గొర్రెలు పంపించారు. ఆ ఊరి వాళ్ళు 4 ఆవులు, 4 మేకలు, 4 చిన్న దూడలు, అక్కడి నుంచి పోయిందా పాలు దుత్త, పెరుగు దుత్త, నెయ్యి దుత్త పంపించారు. ఒక సామ్రాజ్యమే వచ్చేసింది. ఇక కోట దగ్గరికి వాళ్ళు వచ్చేసారు కల్లా వెనకాల ఈ సామాన్లన్నీ మోసుకుంటూ జనాలు వచ్చేసారు. కోటలోకి వస్తే ఏముంది, కోటలో ఎవ్వరూ లేరు, సమస్తమైన ఉపాయాలు ఉన్నాయి లోపల. ఇల్లు వాకిలి ఏర్పడిపోయింది. ఆ కోటకి రాజు అయిపోయాడు. ఈ లోపలికి వచ్చిన గొర్రెలు ఒంట్లు అన్నీ అక్కడ ఉండిపోయినాయి. ఈ రాజుగారు పంపించిన 100 మంది వాటిని చూసుకున్నారు. క్రమంగా ఈ మిగిలిన ఆ ప్రాంతంలో తిరిగే బిడార్లన్నిటికీ సహాయకుడుగా అయిపోయాడు అంటాక్. దానిమ్మ చెట్టు మాత్రం నక్కకి దొరికింది. తర్వాత ఆ నక్క ఎప్పుడు వీళ్ళతోటే ఉండేదట. అయితే ఇప్పుడు ఇన్ని రకాలు ఇప్పించావు, నేను నీకేం సహాయం చేయను, నువ్వు నాకేం చేస్తావు అని అడిగిందిట నక్క. నిన్ను రాజుని చేశా, రాజుగారి కూతురిచ్చి పెళ్లి చేశా,
నీకు ఒంటెలు బిడారు, గొర్రెలు బిడారు, పల్లెటూళ్ళ నుంచి సామాన్లు అందే ఏర్పాటు చేశాను. వాళ్ళందరికీ నువ్వు రాజైపోయి వాళ్ళని నువ్వే రక్షించావని వాళ్ళు నమ్ముతున్నారు. ఇన్ని చేశాను, నాకు నువ్వేం చేస్తావు అని అడిగింది నక్క. అడిగితే నెత్తి మీద పెట్టుకోను అన్నట్టు. ఆ నక్క కొంతకాలానికి చనిపోతే ఆ నక్క తోలుతోటి కిరీటం చేయించుకున్నట్ట అంటాక్. అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఎవరినైనా గౌరవించాలి అంటే నక్క చర్మంతో చేసినటువంటి పైభాగంతో చేసినటువంటి కిరీటం పెడతారు. మనం కొన్ని సినిమాల్లో చూస్తే ఏదో తోలుతో చేసింది పెట్టుకున్నట్టు కనపడుతుంది, అది నక్క తోలు. ఒక వంశానికి నక్క అట్లా సహాయం చేసింది. ఆ నక్క తోలుతో చేసినటువంటి దాన్ని తన నెత్తి మీద తొడుగు శిరస్త్రాణంగా ధరించేవాళ్ళు. తమాషాగా అనిపించిన దీని వెనకాల చరిత్ర ఉంది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు పీసీ సర్కారు మెజిషియన్ స్టోరీస్ చెప్తా ఉన్నారు కదా, ఒక చెప్పుకుందాం. భలే ఉంటాయి. కథ అంతా ఉంటుంది. ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ అనమాట. సుందర్బనాలు అని ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉండేవాడు, శీలకుమారుడు అతని పేరు. రాజుగారు మంచి కంట్రోల్లో ఉంచేవాడు అబ్బాయిని. అయితే వివాహానికి ముందు తీర్థయాత్రలు అవి అంటే ఊళ్ళు తిరగటము ఒక పద్ధతిగా ఉండేది అక్కడ. పిల్లలు చదువు అయిపోయాక రాకుమారిని బయటికి పంపించేవారు. ఈ శీల్ కుమారుడు కూడా అట్లాగే తను చుట్టూ అన్ని రాజ్యాలు చూసి ప్రపంచాన్ని తెలుసుకోవటం. తర్వాత వివాహం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు, రాజ్యాధికారం. ముందు యువరాజు పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం మెల్లిగా రావాలంటే ఈ లోపల అంతఃపురాల్లో ఉండటము, తర్వాత గురువు దగ్గర ఉండటము, ప్రపంచాన్ని చూసేది అవకాశం లేదు కదా. అవును కదా. అందుకని ఒక పర్యటన అలా తిరుగుతూ ఉండటం. అందుకని చెప్పి శీలకుమారిని పంపించాడు. ఇతను ఈ సుందరబనాల నుంచి బయటికి వెళ్ళి తమకి కొంత దూరంలో ఉన్న ఒక కోసల రాజ్యానికి వెళ్ళాడు. రాజ్యం భలే అందమైందట. కోసల దేశానికి ఒక పెద్ద నగరం, అదేదో చెప్తారు దాని పేరు, జైపూర్ లాంటిది ఏదో, జైపురం. ఆ నగరమే దాని రాజధాని. జైపురం చాలా బాగుంటుందని అందరూ చెప్పగా విని ఈ శీలకుమారుడు ఆ జైపురానికి వెళ్ళాడు. వెళ్తే సరే చాలా బాగుంది. ఆ వెళ్తూ ఉంటే ఒక పెద్ద తోటలు కనపడ్డాయి అతనికి. బయట నుంచి చూస్తేనే చాలా ఆకర్షణీయంగా ఉంది. అందులోకి వెళ్ళబోయాడు. లోపలికి వెళ్ళబోతే తోటమాలి వాళ్ళు అడ్డుకున్నారు. వాకిట్లో ఉన్న వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఇది అందరూ వెళ్ళేది కాదండి, మీరు ఎక్కడో బయట ఊళ్ళ నుంచి వచ్చినట్టు, ఈ ఊరు వాళ్ళు ఎవరు ఇందులోకి వెళ్ళరు, ఇది రాజకుమార్తె శాలిని యొక్క సొంత ఉద్యానవనం, ఆమె తిరుగుతుంది, ఇది ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కానీ కోటకి అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నది ఇది. అంతఃపురం నుంచి రాణి యువరాణి బయటికి రోడ్ల మీదకి రాకుండా ఒక మార్గం గుండా ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నట్టు అనమాట ఇది. ఇందులోకి బయట వాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళు స్ట్రిక్ట్లీ నో అండి, కుదరదని పంపారు. కానీ ఇతనికి ఆ లోపల నుంచి వస్తున్న పువ్వుల గాలి, పళ్ళ వాసనలు, ఆ బయట ఉన్న క్యానోపీ లాగా కనపడుతుంది అనమాట, అదంతా ఇట్లా దీనిలాగా కనిపిస్తుంది, చాలా ఆకర్షణీయంగా ఉంది, చల్లగా ఉంది. అక్కడ నుంచుంటే వెళ్ళాలనిపించింది. ఏం చేశాడు, సరే రెండో పక్క అక్కడి నుంచి వదిలి సరేనని వచ్చేసాడు. కాదు కూడదు అంటే వాళ్ళకే తెలిసిపోతుంది, వీడు వేరే మార్గం ట్రెస్ పాసింగ్ చేస్తాడని, అవునులే సరిహద్దులు దాటేస్తాడని అనుమానం వస్తుంది. అక్కడ సరేనని వచ్చేసాడు. ఇంకో రోడ్డు వైపుకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ కూడా ఇదే తోట కనపడుతుంది అతనికి. అది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. ఓహో. సరే ఎవరు లేరని చూసి ఇతను ఏం చేశాడు, గుర్రాన్ని కొంచెం అవతలగా కట్టేసి మాటుగా కాస్త చాటుగా కట్టేసి చల్లగా ఆ గోడ దూకి లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఎంత బాగుందో, మన ఊళ్ళలో లేవు ఇలాంటివి అనిపించింది. వాళ్ళ ఊళ్ళో ఏంటి, రాజకుమార్తెలు లేరు, వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయే ఉన్నది. అబ్బాయి కోసం అతను వేటకు అడవికి వెళ్తాడు. అతనికి తోట అవి ఎందుకు, ఏవో మామూలుగా తోటలు పెంచారు. ఈ ప్రత్యేకంగా రాజకుమార్తె కోసం అక్కడక్కడ లతానీ కుంజాలు, చక్కా పొదరిళ్ళు, దేనికి దానికి బెడ్స్గా వేసిన గులాబీలు, మల్లెలు, ఇలా రకరకాల చెట్లు, ఇన్ని పువ్వులు ఉండేసరికల్లా ఎన్నో తుమ్మెదలు, తర్వాత సీతాకోక చిలకలు, పిచుకలు ఎన్ని ఉన్నాయో. సంతోషం పట్టలేకపోయాడు అతను. అంత గ్రీనరీ, ఆ కలర్ఫుల్గా ఉన్న దాన్ని చూసేసరికల్లా ఒక ఆత్మానందానికి లోనయ్యి అంతా తిరిగి దొరికిన పళ్ళేవో 4 కోసుకుని తిని, తర్వాత ఏం చేశాడు, పక్కన ఒక చిన్న పొదరిల్లు లాగా ఉంటే దాని మీద ఒక బెంచ్ ఉంది, దాని పక్కన ఆ బెంచ్ మీద కూర్చుంటే హాయిగా ఉంది. కూర్చుని అతని దగ్గర పిల్లని గ్రోబ్ ఉంది, అతనికి ఫ్లూట్ వాయించే అలవాటు. ఈ బోర్డును దోపుకున్నాడు, నడువు కట్టుకునే దట్టీలో, ఆ దట్టీలో నుంచి ఫ్లూట్ తీసి వాయించడం మొదలుపెట్టాడు.
కాసేపు అయ్యేసరికల్లా ఏమైంది, ఫ్లూట్ వాయిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు. చల్లగా మధురమైన వాసనలు వచ్చే ఆ గాలి పీలుస్తూ అట్లా మైమరిచిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నాగుపాము అతన్ని కాటేసింది. అయ్యో! కెవ్వమన్నాడు, గిలగిలా తన్నుకున్నాడు, పడిపోయాడు కింద. మొహం నీలంగా అయిపోయింది. ఎప్పుడైతే ఇతను ఫ్లూట్ మొదలు పెట్టాడో దీనికి తోటకి అంతఃపురం నుంచి ఇవతలకు వచ్చాక ఇక్కడ కూడా ఒక చిన్న సౌధం లాంటిది ఉంది. రాకుమార్తె ఒక 2 చెలికత్తెలతోటి అక్కడ వచ్చి ఉంది. ఫ్లూట్ వినిపించేసరికల్లా ఆ అమ్మాయి ఎవరా అని, ఎవరు వచ్చారు తోటలోకి, ఫ్లూట్ ఎట్లా వినపడుతుంది, ఎవరు ఏమిటని ఒక దీని దగ్గర గవాక్షం దగ్గర ఒక కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి చూస్తోంది. దగ్గరలోనే ఉంది దానికి. ఆ అబ్బాయి గమనించుకోవాలి. చూసేసరికల్లా ఎవరో కుర్రాడి వయసుండి అతని కేసే చూస్తుంది. ఉన్నట్టుండి పాము కాటేయటం, అతను కేక పెట్టడం, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. చెలికత్తెల సహాయంతో ఇతను చూసేసరికల్ కనపడింది. ఈ చెలికత్తెల్లో ఒక చెలికత్తె తల్లి విషవైద్యం తెలిసిన తల్లి. ఆ పిల్లకు కూడా కొంత తెలుసు. ఈ అమ్మాయి ఏమందంటే, ఇది పలానా పామమ్మ, దీనికి వేరు పెట్టి వైద్యం చేస్తే ప్రమాదం తప్పుతుందంటే సాయం పట్టండి అని ముగ్గురు కలిసి అతన్ని లోపల గదుల్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి రాకుమార్తె అతను ఇక్కడ ఇందులో ట్రెస్ పాసింగ్ చేసి లోపలికి వచ్చాడంటే అతనికి శిక్ష పడుతుంది. అంతేగా. అతనేమి తన్ను చూడ్డానికి రాలా, ఈ తోట సౌందర్యం కోసం వచ్చాడు. ఆ సంగీతం బాగుంది, రాకుమారుడు చక్కగా ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పకుండా 5-6 రోజుల పాటు అతన్ని అక్కడే దాచిపెట్టి వైద్యం చేయించి అతను కోలుకునేదాకా కాపాడింది. ఓకే. కాపాడి పంపించేద్దాం అనుకుంది. కాస్త కోలుకునేసరికల్లా తన ఫ్లూట్ వాయించడము, కబుర్లు, మాటల్లో మెల్లిగా మనసు ఇచ్చిపుచ్చుకున్నారు వీళ్ళు. కోలుకున్న తర్వాత ఇతను, నేను బయలుదేరి చాలా కాలం అయింది, ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి, నాకు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుసుకున్నాడు ఆ అమ్మాయికి. నాకు కూడా వివాహ ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాగో ఉత్తరాలు రాస్తారు, మీ దగ్గర నుంచి ఫోటోలు వస్తాయి, నేను నిన్నే సెలెక్ట్ చేసుకుంటా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయికి మాట ఇచ్చి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి కొద్ది రోజులు గడిచినాక ఇతను ఈ శాలిని చేసుకుంటా అని చెప్పి గనక చెప్పాడో నాన్న తిరగబడిపోతాడు. వాళ్ళ నాన్న ఈ పిల్లాడిని, కుర్రవాడిని అతనే ఉద్దేశం చెప్పేలాగా కానీ, అతని అభిప్రాయానికి విలువిచ్చేలాగా కానీ, చాయిస్ అతనికే వదిలేయటం కానీ చేయడు ఆయన. చాలా గట్టివాడు తండ్రి. అతను ఆ పద్ధతిలో లేడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే రకరకాల పెళ్లి సంబంధాలు వచ్చినాయి. శాలిని ఫోటో కూడా ఉంది అందులో, ఆ చిత్తరువు కూడా ఉంది. అన్నీ చూసిన తర్వాత ఇతను శాలిని ఉంది చెప్దామనుకున్నాడు. తండ్రి, మంత్రి గారు, రాజగురువు ముగ్గురు కలిసి స్క్రూటినీ చేసి వాటిని ఏం చేస్తారు, అన్నీ చూసి ఈ అమ్మాయి తండ్రి ఎంతమంది ఫైనలైజ్ చేస్తారు కదా, ఇవన్నీ చూసేసి చివరికి 3 సంబంధాలు తేల్చారు. ఆ 3 శాలిని లేరు. ఏం చేయాలో తెలియలా, దిగులుగా అయిపోయాడు. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అతని ధోరణి మారిందని, ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాక ఇంకా మొహం వేళ్లాడేసి ఉంటున్నాడని కనిపెట్టాడు మంత్రి గారి కుమారుడైన దేవదత్తుడు. ఓకే. ఏమిటో ఇలా డల్గా ఉన్నావు ఏమిటి అని ప్రశ్నించేసరికి కల్లా ఇంకెవ్వరికి చెప్పలేక ఈ శీల్ కుమారుడు ఏం చేశాడంటే దేవదత్తుడికి చెప్పాడు ఈ సంగతి. నేనేం చేయను, నేనేమో అమ్మాయికి మాటిచ్చి వచ్చాను, తను నచ్చింది నాకు, నా ప్రాణం కాపాడింది, అమ్మాయి చాలా బాగుంది, రాజ్యము వాళ్ళ ఏర్పాట్లు మరీ బాగున్నాయి, మా నాన్నగారేమో తేల్చిన సంబంధాల్లో శాలిని లేదు. అక్కడికి రాజగురువు మంత్రి గారు అబ్బాయిని అడగండి అంటే ఏం పర్వాలేదు, నేనే సెలెక్ట్ చేస్తే మా అబ్బాయి అది చేసుకుంటాడని మొదలుపెట్టాడు ఆయన. అబ్బాయి నేను చేసుకోనని అనలేడు, అందరి ముందు పరుగు పోతుంది తండ్రిది. ఏం చేయాలో తెలియట్లేదు అంటే దేవదత్తుడు అన్నాడు, దానికే ఉంది, మనకి ఓ మంత్రవాది ఒక ఆయన ఉన్నాడు, అంటే ఐంద్రజాలికుడు, అదే మంత్రవాది అని అనకూడదు, ఇంద్రజాలం చేస్తాడు, ఆయన పేరు ఏదో భయంకర్ లాంటిది పేరు, ఆయనతోటి మాట్లాడదాము, ఏదైనా సలహా చెప్తాడని అక్కడికి వెళ్ళి రాకుమారుడు ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించాడు, రాజకుమార్తెనే, కానీ తండ్రి గారు సెలెక్ట్ చేసిన సంబంధాల్లో ఆ సంబంధం లేదు, ఏం చెయ్యాలి అంటే అతను అన్నాడు, సరే నేను చెప్తాను లేవు ఉపాయం, చూద్దామన్నాడు. చూద్దామన్న తర్వాత సరే మంత్రి గారు వీళ్ళంతా సంబంధాలు తీస్తున్నారుగా, ఈ 3 సంబంధాలు ఈ అబ్బాయికి చూపించారు. ఆ అబ్బాయి నేను తేల్చుకోలేకపోతున్నానని చెప్పాడు. తేల్చుకోలేకపోతున్నాను అనేసరికల్లా సరే ఈ 3 తేల్చుకోకపోతే అవన్నీ చూడని మొత్తం పటాలన్నీ పెట్టారు. మాట్లాడపోతే అప్పుడు ఇంద్రజాలికుడు కూడా వచ్చాడు, వాళ్ళు 4 మాట్లాడుకునే చోటు. అట్లా కాదు, ఇప్పుడు రాజకుమారుడికి కంటికి నచ్చడం కాదు, మనసుకి నచ్చాలి,
అంతేగా. హృదయ ఫలకం మీద ఎవరి పేరుందో ఆ పిల్లని చేస్తే అతను సంతోషంగా ఉంటాడు, మన రాజ్యానికి అద్భుతమైన వారసులు కలుగుతారు, సంతోషం వల్ల రాజ్యం బాగుంటుంది అనేసరికల్లా మంత్రి గారు పక్కపక్కనే హృదయ ఫలకాన్ని ఎవరు చూస్తారండి అన్నాడు. ఎందుకు హృదయ ఫలకాన్ని చూసేందుకు అవకాశం ఉందండి, మన దగ్గర బ్రహ్మాండమైన విద్య ఒకటి ఉంది, మీరు ఓ పని చేయండి, ఈ వచ్చిన రాజకుమార్తెల పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక కాగితం మీద రాయండి, రాజకుమారుడు మనసుకి ఏ సంబంధం నచ్చిందో ఆ అమ్మాయి పేరుని ఆయన హృదయ ఫలకం మీద వచ్చేలాగా నేను చేస్తా బాగుందిగా అని చెప్పాడు మన ఈయన ఐంద్రజాలికుడు. కొంచెం బాగా ఆలోచించారు. ఈయన చెప్తున్నాడు కదా, ఆయన కొంచెం గట్టిగా పేరెన్నిక కన్నవాడు, ఏదైనా తమాషా మ్యాజిక్లు బాగా చేయగలిగేవాడు, ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన సలహా పాటించారు వీళ్ళు. అందుకని ఈ లోపల మంత్రికుమారుడు దేవదత్తుడు అన్నాడు, ఇది చేసి తీరాలి ఇట్లాగే, అప్పుడే కదా ఇతనికి ఎవరు నచ్చారో మనకు తెలుస్తుంది అని అతను బలపరిచేశారు. కల్లా కుమారుడి మాట విన్న మంత్రి గారు కూడా మరి పిల్లలు కోరుకుంటారు, అది రాజకుమారుడి మాట కూడా ఇదే అయి ఉంటుంది అని ఆలోచించి సరే ఒప్పుకున్నాక ఇతను ఐంద్రజాలికుడు అన్నాడు, ఈ ట్రిక్ ఇది నేను ఈ మంత్రం అందరి ముందు చేస్తా, మనం సభలో చేసి చూద్దాం కావాలంటే, రాజుగారు తిరిగిపోకుండా అనమాట. ఓకే, ఆ సంబంధం మనం వద్దనుకున్నామని ఆయన అంటాడేమోనని సభలో చేద్దామన్నారు. సరే రేపొద్దున ఆ పరీక్ష హృదయ ఫలకాన్ని సందర్శనం, మర్నాడు పొద్దున రాజకుమారుడు వచ్చి కూర్చున్నాడు. ఓకే, సభలో లిస్ట్ అవుట్ చేశారు, ఒక 15 సంబంధాలు రాశారు, పేర్లు అందరు యువరాణుల పేర్లు రాశారు. రాశాక ఏం చేశాడు ఈయన, బోల్డని మంత్రాలు చదివి రాజకుమారుడి చుట్టూతా ఇట్లా చేసి దృష్టి తీసినట్టు దాన్ని అంటించేశాడు. ఓకే, ఆ కాగితాన్ని అంటించేశాడు. కాగితం అంటించి దాన్ని ఒక పళ్ళెంలో వేసాడు. వేస్తే కాగితం అంటుకుపోయి మొత్తం కాలి బూడిదొచ్చింది. అంతేగా మసి కాలిపోతుంది. కాగితం అంటుకుంటే ఎలా వస్తుంది, నల్లటి వస్తుంది కదా. సరే ఇతను ఏం చేశాడు, రాజకుమారా మీ చొక్కా విప్పండి అని చెప్పి అతను షర్ట్ విప్పించారు. చొక్కా విప్పిన తర్వాత ఈ మసి తీసి రాజకుమారుడి గుండెల మీద ఇట్లా 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 రుద్దాడు. రుద్దంగానే ఒక పేరు ప్రత్యక్షమైంది అక్కడ, శాలిని అనుంది. అని ఆశ్చర్యపోయారు ప్రజలంతా. ఎట్లా వచ్చింది అంటే ఈయన మనసులో అంత గాఢంగా అమ్మాయి నచ్చింది, అది హృదయ ఫలకం మీద కనపడింది కదా, ఇంకేముంది శాలినితోటే పెళ్ళి అన్నారు. అక్కడి నుంచి కోసల రాజ్యానికి కబురు చేశారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామన్నారు. వివాహం అయిపోయింది, వీళ్ళంతా అక్కడికి తరలి వెళ్ళారు. తోటలోనే పెళ్ళి అడిగాడు రాజకుమారుడు, ఆ తోటలో బ్రహ్మాండంగా విందు చేశారు, అన్నీ హాయిగా అయిపోయింది. శాలినికి అక్కడ తోటలో విహరించడం అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి తోట నిర్మించడానికి అక్కడి నుంచే శిల్పులు తోటమాళ్ళు అందరినీ తీసుకెళ్తానని చెప్పాడు. బాగుంది. ఇంటికి వచ్చారు, సుందరవనానికి తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి పునఃసమాగమం అని గదిలోకి పంపించారు. ఈయన ఏం చేశాడంటే ఒక చక్కటి సబ్బు గిఫ్ట్ చేశాడు రాకుమార్తెకి. రాజకుమారుడు శీలకుమారుడు శాలినికి ఇచ్చాడు. ఇచ్చేసరికి శాలిని ఏమిటి ఇంతకంటే గొప్ప బహుమతి దొరకలేదంటే, ఎందుకు ఈ బహుమతి దీనివల్లే నువ్వు నాకు దక్కేవు, లేకపోతే నువ్వు దక్కేదానివి కాదు, నేను మా నాన్నగారి మాట కాదనలేక చేసుకునేవాడిని అని చెప్పాడు. ఏం చేశారట, సబ్బు నానబెట్టి సబ్బుతోటి అతని గుండెల మీద శాలిని అని రాశారు. ఆల్రెడీ అది ఆరిపోయింది. ఆరిపోయి ఉండిపోయింది ఒంటి మీద. కడిగితే కదా పోయేది సబ్బు. ఈ మసి పూసేసరికల్లా అంటుకున్న సబ్బు మీద మసి అంటుకుని శాలిని అని కనపడింది. హృదయ ఫలకం దాని మీద రాసినట్టు కనిపించింది. ట్రిక్ చూడు, మ్యాజిక్ ట్రిక్, సూపర్. మనం ఏదైనా ఒక అక్షరాలు ప్రత్యక్షం లాగా చేయాలంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రాసేసుకుంటారు పేరు దాని మీద, ఈ మన సెలోఫెన్ టేప్ తీసి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్త ట్రిక్కులు వచ్చాయి కదా, పాతకాలపు ట్రిక్. దీంతో ఈ రాజకుమారుడు రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇది నా కష్టార్జితం, చాలా కష్టపడి సంపాదించాను, నా కష్టార్జితం ఎటు పోదు అని కొంతమంది, ఇంత కష్టపడి సంపాదించానే నా కష్టార్జితమే పోయింది అని చాలా బాధపడేవారు కొంతమంది కదా. అసలు కష్టార్జితం అంటే శ్రమపడి సాధించింది, దాని విలువ చాలా గొప్పది. అమ్మో, అది ఇప్పుడు మనకి ఎక్కడి నుంచైనా వచ్చిన డబ్బు పోయిందనుకో ఏదో ఏడిపేడ్చి ఊరుకుంటాం. అదే మనం కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తాను చూడు, మన రక్తం చెమటగా మార్చి సంపాదించింది, అది పోతే ఎవరికైనా ఇవ్వడానికి పైసా అయినా కూడా వదిలిపెట్టలేకపోతాం. మంచి మంచి కథలు ఉన్నాయి జయ దాని మీద, కష్టార్జితాల మీద. భలే చక్కటి కథ ఉంది. చందమామ కథ ఒకటి చెప్దాం. పూర్వం ఒక గ్రామంలో ఓ బ్రాహ్మణ ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన
ఏదో న్యాయవారం చేసుకుని జీవించేవాడు. ఎక్కడికైనా వెళ్ళాడు. భార్య ఆయన ఇద్దరే, ఎవరు లేరు. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయింటే వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఎవరింటికైనా వెళ్ళి మంత్రం ఏదో చెప్పేవాడు. ఏదో వాళ్ళు పావలా వరద ఇస్తే అప్పుడేముంది కాసులు, రాగి డబ్బులు, బియ్యము పప్పు ఉప్పు ఇస్తే అది వండుకుని తినేవాళ్ళు. అంతే, అలాగే బతికేవాళ్ళు. అయితే వాళ్ళకి ఒక పూరి గుడిసి ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. తలదాచుకునేందుకు గూడు ఉంది, రోజుకు ఒక ముద్ద అన్నం, అంతకంటే ఏముంది. ఆయన అలాగే వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఎక్కడైనా అవసరమైతే ఏదో చిన్న పని చేసుకొచ్చేవాడు, వాళ్ళకి సహాయం చేసేవాడు. వాళ్ళు ఇచ్చిన దాంతో గడిపేవాడు. అయితే భార్య అనేది ఎన్నాళ్ళు ఇట్లా పెద్దవుతామా, రోగమో రొష్టో రాదు, వానో వంగుడో వస్తుందా? వానాకాలం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఏమీ తేలేవు. వానాకాలం ఏం తినాలి? రోగమో రొష్టో వస్తే మనకి తిండి ఎవడు పెడతాడు? అదే కదా. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళలేవు, అప్పుడు ఎట్లా మన గతి గడిచేది? బతుకున్నంతకాలం జీవయాత్ర కొనసాగాల్సిందే కదా. దానికి ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏం చేయాలి? చీమల్లాగా కొంచెం రేపటికి ఒక 10 రూపాయలు పక్కన పెట్టుకోగలగాలి అని రోజు శతపోరేది. ఆయన ఏమనేవాడు, ఏదో శ్రమతో బతుకుతున్నామమ్మా, నడిచి తెచ్చుకుంటున్నాను అంతేను, అంతకంటే వద్దు అనేవాడు. ఇక అవగా కొన్ని రోజులు ఇట్లా గడిచేసరికల్లా ఆవిడ రోజు పోరేది. మొదట్లో అప్పుడప్పుడు అనేది, తర్వాత రోజు పోరుతుంటే ఏమంది, మన దేశపు రాజుగారు, ఆ ఊరు రాజుగారు చాలా ధర్మాత్ముట, దానాలు అవి చేస్తాట, మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా తేకూడదు అనేసరికల్లా సరే వెళ్ళాడు. ఓ రోజు మళ్ళీగా లోపలికి దొరికింది అవకాశం. అయ్యా, మీ కష్టానికి ఫలితం దొరికితే, మీ శ్రమకి ఫలితంగా ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వండి అని అడిగాడు. రాజుగారు ఆలోచించాడు. శ్రమ, ఏం శ్రమ పడుతున్నాను నేను అని ఆలోచించుకున్నాడు. ఆయన ఏం శ్రమ పడ్డు, పొద్దున్నే లేస్తాడు, మంది మాగదులు వచ్చి స్తోత్రాలు చేస్తారు, వాళ్ళ స్తోత్రపారాయణం అయిన తర్వాత స్నానానికి లేవదీస్తారు, వాళ్ళు ఒకళ్ళు దొంగతారు, స్నానం ఒకళ్ళు చేయిస్తారు, బట్టలు ఒకళ్ళు ఇక దొడుగుతారు, లేదా వాళ్ళు ఇస్తే ఈయన తొడుక్కుంటాడు. తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తాడు ఆస్థానంలోకి. మంత్రులు వస్తారు, కథలు చెప్తారు, కాకరకాయలు చెప్తారు, మాట్లాడతారు, ఇగో ఇక్కడ శిస్తులు అంటారు, అవంటారు ఇవంటారు. భోజనం వేళవుతుంది, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, వింజామర్లు ఎవరో వేస్తారు, ఈయన పడుకుంటాడు. సాయంకాలం లేస్తాడు, వ్యాహాళ్ళకి వెళ్తాడు, రాణిగారి దగ్గరికి వెళ్తాడు, ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడతాడు. మొత్తం మీద ఆలోచిస్తే నేనేం శ్రమ పడుతున్నాను అనుకున్నాడు రాజు. నా శ్రమ ఫలితం ఇది అని ఇవ్వడానికి ఏమి ఇవ్వాలో తెలియలే ఆయనకి. అయ్యా 2 రోజులు ఆగిరండి, ఇస్తానన్నాడు. ఈయన ఏమడిగాడు? అడిగింది నీ శ్రమ ఫలితం ఏదైనా ఉంటే అది ఇవ్వమన్నాడు. శ్రమపడి సంపాదించింది ఇవ్వాలి, అంతే. రాజుగారు ఏం బాగా ఆలోచించాడు. వాడు నిజమే, నేను ఏమీ శ్రమ పట్టల్లా, నా సంపాదన ఏది? ఈ రాజ్యం మా నాన్న ఇచ్చాడు, ఈ సంపద అంతా ప్రజలు ఇచ్చేది నాకు. శిస్తులు వసూలు అవుతాయి, పన్నులు కడతారు కదా, మనం మళ్ళీ దాన్ని ప్రజల మీద ఖర్చు పెడుతూ ఉంటాం, బొక్కసం కొంచెం నిండుతుంది. పెద్దగా యుద్ధాలు చేసింది ఏమీ లేదు, చిన్న రాజ్యం. ఆలోచించి మర్నాడు పొద్దున ఏం చేశాడు ఆయన, రాచ దుస్తులు పక్కన పెట్టి ఒక పాత పంచె అది తెప్పించుకుని కట్టుకుని తలపాగా చుట్టుకుని ఒక సామాన్యుడిలాగా ఊళ్ళోకి వెళ్ళాడు. ఏదైనా పని చేసి సంపాదించాలి. ఈయన వెళ్ళేసరికల్లా ఒక కుమ్మరి ఆవం పెట్టుకుంటున్నాడు. కుమ్మరి చక్రం పెట్టుకుంటారు కదా, మట్టి అంతా ఓ పక్కకు పోసాడు. కుమ్మరి ఆ మట్టి తొక్కాలి, దాన్ని బాగా తొక్కి స్వాధీనపరచాలి కదా మెత్తగా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉంచున్నాడు. ఆయన ఎవరండి అని అడిగాడు. బాబు ఏదైనా పని ఇస్తారా అన్నాడు. పని లేదు, నాకు పని కావాలనేసరికల్లా ఏమన్నాడు, ఎప్పుడైనా అలవాటు ఉందా, తొక్కేవా మట్టి అంటే తొక్కలేదండి ఎప్పుడు అన్నాడు. సరే నీకు చేత వచ్చినట్టు తొక్కు, ఇదిగో ఈ మట్టి తయారు చేశా కదా, అందులోకి దిగు, ఆ బురదలోకి అది తొక్కు, తర్వాత నేను ఒక కుండలు చేసుకునే సమయానికి మట్టి తీసుకుంటాను, నేను లోపల మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటాను అన్నాడు. ఈ రాజుగారు పోయి ఆ బురదలో దిగాడు, పంచె కట్టుకున్నాడు. బురదలో దిగితే ఏనాడైనా పని చేస్తేనా అది ఎట్లా ఇట్లా 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 తొక్కుతూ ఉండాలి. ఈ తొక్కుడు ఇక్కడ అయిన తర్వాత ఇంకో అడిగేసి తొక్కాలి. విసురుగా తొక్కితే ఢామని పడతారు, అంతేగా. ఆవన్లో మట్టి తొక్కే చోట విసురుగా తొక్కకూడదు, ఒక్క చోటే ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైకి పెట్టి అట్లా. ఆ టెక్నిక్ తెలియాలి, చేత కావాలి. పైగా బలం పెట్టి తొక్కటం, అది ఎంత తొక్కితే అంత నున్నగా వస్తుంది మట్టి. సాయంత్రం 4 రూకలు ఇస్తానని చెప్పాడు ఆయన, ఆ కుమ్మరాయన. మధ్యాహ్నం 3 గంటలైంది. రాజు అలసిపోయాడు, చెమటలు కారిపోతున్నాయి, కాళ్ళు పీకేస్తున్నాయి, ఆకలి వేసేస్తోంది, తలకాయ తిరిగిపోతోంది, మరి డబ్బులు కావాలి. సరే 3, 4 అయ్యేసరికల్ ఆయన అన్నాడు, ఆ తొక్కించాలే రానాయన బయటికి అని. ఏనాడైనా పని చేసిన మొహమైనా నీది, ఏం పని చేసావు, ఇలా చేతకాని పనులకు దిక్కకూడదు, ఒప్పుకున్నాను కాబట్టి 4 రూపాయలు ఇస్తున్నాను, ఇదిగో ఏదో తింటావని అని చేతిలో పెట్టాడు. రాజుగారు హట్టాకట్టాగా పుష్టిగానే ఉన్నాడు. ఆయన కట్టుకున్న పాతగుడ్డల వల్ల ఆయన బీదవాడిగా కనిపిస్తున్నాడు అంతే. సరే ఆ 4 రూపాయలు చేత్తో పుచ్చుకున్నాడు. ఏం చేశాడు ఈయన,
బాగుందనుకుని వెళ్ళి హంసతోలికా తలపం మీద పడుకున్నాడు. ఆ పూట కాళ్ళు పిసికించుకుని కాస్త కాళ్ళకి రెస్ట్ ఇచ్చి మర్నాడు పొద్దున్న తెచ్చాడు రెడీగా. బ్రాహ్మణ ఆయన మళ్ళీ వచ్చాడు. ఈ బ్రాహ్మణ ఆయన భార్య ఏమనుకుంది, రాజుగారు ఎల్లుండి ఇస్తానన్నాడంటే బళ్ళ మీద భోగభాగ్యాలు ఎత్తించి పంపిస్తాడనుకుని ఆవిడ సిద్ధంగా కూర్చుంది. ఈయన వచ్చాడు. ఈయన ఏమన్నాడు, రాజుగారు బ్రాహ్మడికి చెప్పాడు, అయ్యా నా శ్రమ ఫలితం ఇదిగోండి అని 4 రూకలు ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన మహాప్రసాదం అని బ్రాహ్మణ ఆయన పుచ్చుకొచ్చాడు. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా, పుచ్చుకొచ్చాడు. పుచ్చుకురాగానే ఈయన చేతిలో ఊగించుకుంటూ వచ్చాడు. రొంటిని పెట్టుకున్నాడు. అవి ఊగించుకుంటూ వచ్చేసరికి ఆవిడకి అర్థం కాలే, ఏమంటే రాజుగారు ఏమైనా బండి అవి పంపిస్తాంటే బండి ఏమిటి, ఇదిగో ఈ 4 రూకలని ఇచ్చాడు అనేసరికి ఆవిడ గుండు మండిపోయింది. కాశీకి వెళ్ళి కొంగరెక్క తెచ్చినట్టు రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 రూకలు తెచ్చావా, అవి 3 రూకలు పోపో అని తిట్టి మొగుడిని, మనకున్న యాయవారమే చాలు, ఈ రూకలు అక్కర్లే ఏం అక్కర్లేదని ఆ పక్కన పెరట్లో వాళ్ళకి వెనకాల చిన్న పెరడు ఉంది కదా పూరింటికి విసిరేసింది. ఆయన మళ్ళీ యథాప్రకారం చెంపుచ్చుకుని యాయవారానికి వెళ్ళిపోయాడు. అయితే కొద్ది రోజులకి ఒక 4 చిన్న చిన్న మొక్కలు మొలిచినాయి వాళ్ళ వెనకాల పెరట్లో. ఏదో చిత్రమైన మొక్క, వాటిని పెరగనిచ్చారు. అవి కొంచెం అంత పెద్దవి అయ్యేసరి కల్లా విచిత్రంగా అంతంత కాయలు కాసినాయి. ఏమిటో ఈ చెట్టు ఏనాడు చూడలేదు, ఈ కాయలు ఏనాడు చూడలేదు. ఏం కాయ చూద్దామని ఆ కాయ కొంచెం పక్వానికి రాగానే కోస్తే దాని నిండా ముత్యాలు ఉన్నాయి. ఇదేమిటి ఇట్లా ఉన్నాయి అని చూసి అన్ని కాయలు కోసారు. కాయలన్నీ కోయగానే కాయలన్నిట్లలోనూ ముత్యాలే ఉన్నాయి. ఈయనేమిటి, ఈ గింజ ఏమిటి అసలు, అది ముత్యాలు అనుకోలే వాళ్ళు. ఇదేమిటి ఇట్లా మెరుస్తున్నాయి, ముత్యాల్లాగా ఉన్నాయి అనుకున్నారు. ఆ ముత్యాలు పట్టుకెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న ఒక వ్యాపారస్తుడు చూపించారు. మేలి రకం ముత్యాలు ఇవి అని చెప్పాడు. నాకు ఇవ్వండి తీసుకుంటానన్నాడు. ఈయన ఇంటికి వచ్చేసరికి అలా కాయలన్నీ కోసేసాడా, మళ్ళీ చెట్లు కొత్తగా పూత పూసినాయి. ప్రతి 10 రోజులకి కాయలు కాసేవి ఆ చెట్లు, ఆ 4 చెట్లు. కాయలు వలిస్తే ముత్యాలు వస్తాయి. బా, ఈ ముత్యాలు పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకుని మెల్లిగా వీళ్ళు ధనవంతులు అయ్యారు. అయితే ఇట్లా కొంచెం రోజులు గడిచేసరికి ఎవరింట్లోనో ఒక చెట్టుకి ముత్యాలు కాస్తున్నాయని తెలుసుకుని రాజుగారు మంత్రి గారు వాటిని చూడబోయారు. ఏమిటి ఆ వింత అని. ఇప్పుడు బ్రాహ్మడు ఆయన భూమిలో దొరికినాయనుకో, వాళ్ళ ఇంట్లో దొరికితే రాజుగారి పరం అవుతుంది. వాళ్ళ చెట్టుకు కాసింది రాజుగారి పరం అవ్వదు కదా, వాళ్ళ పరమే అవుతుంది. అప్పుడు రాజుగారు మంత్రి గారు ఇద్దరు వచ్చారు. వచ్చి ఏమిటండి మీ ఇంట్లో ఏదో చెట్టుకి ముత్యాలు కాస్తాడో చూడడానికి రాజుగారు వస్తాను మంది వార్బలం అంతా వచ్చారు. రాజుగారు వచ్చేసరికల్లా ఆ బ్రాహ్మణ ఆయన రాజుకు నమస్కారం చేసి ఆశీర్వాదం చేశాడు. రాజుకి గౌరవించి నమస్కారం చేశాడు. రాజును ఆశీర్వదించాలి బ్రాహ్మణ. మీరు ఒక 4 రూకలు ఇచ్చారు నాకు, ఆ 4 రూకల్ని బయట దొడ్లోకి విసిరేసింది మా ఆవిడ. ఆ రూకల్లోంచే మొలిచిన ఈ మొక్కలు ఎక్కడ రూకలు విసిరిందో అక్కడే వచ్చినాయి, వాటికి ఈ కాయలు కాస్తున్నాయని చూపించారు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. శ్రమ ఫలితం ఇది. అది ఒక వ్యక్తి శ్రమ పడితే దానికి ఇట్లాంటి అద్భుతమైన ఫలితం వస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడట, ఆ రోజు నుంచి ప్రతి వాళ్ళు శ్రమించి పని చేయాలని. మంత్రి గారు వచ్చి ఇక్కడ ఆఫీస్లో కూర్చుంటాను కదా, రోజు మొక్కలకు గొప్పలు తవ్వటమో ఏదో ఒక పని చేయాలి. శారీరక శ్రమ ఉన్న పని ప్రతివాడు చేయవలసిందేనని చాటింపేసేట. దానివల్ల అందరికీ ముత్యాలు రాలా, ఆరోగ్యాలు వచ్చినాయి. అంతే కదా, శ్రమ పడటం తెలిసింది, శ్రమకి విలువ. ఇది కష్టానికి విలువ. ఈ మొక్కలకి గొప్పలు తవ్వటం, ఈ గోడకి సున్నం కొట్టడం, ఇవన్నీ కష్టమైన పనులు. దానికి తగింది ఇవ్వాలి. ఒక రోజు పనే కదా, ₹1 ఇస్తానని కాకుండా ఓ రోజంతా ఆ సున్నం వేస్తే ఆ నొప్పి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకని ప్రతివాడు శ్రమపడి పని చేయాల్సిందేనని రాజుగారు చాటింపేశారు. శ్రమకి విలువ అలాంటిది. సూపర్. ముత్యాలు రావు, మనకి రానే రావు, ఊహించొద్దు అసలు. కానీ దానికి సరి అయిన ఫలితం వస్తుంది. శ్రమకి ఫలితం ఇవాళ లభించకపోయినా రేపు తప్పక లభిస్తుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు రమ్మగారు నిజంగా చాలా తృప్తి కలుగుతుందండి, చాలా సంతోషం కలుగుతుంది, చాలా సంతోషం. అది మాటల్లో చెప్పలేదు, అనుభవించే వారికి తెలుస్తుంది. కాబట్టి కష్టే ఫలి అన్నారు. 100% కష్టపడి ఫలితాన్ని పొందండి. అంతే కదా. సూపర్ రమ్మగారు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ జయ. నమస్తే.